n/2 minus 3n/4 plus 5n/6 equal to 21 అయిన n విలువ n/2 minus 3n/4 plus 5n/6 ఈక్వల్ టు 21. ఇక్కడ 2కి 4కి 6కి కాసాగు 12. 2 అనేది 12లో 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6 ఇంటూ n 6n మైనస్ 4 అనేది 12లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 మూల 9n ప్లస్ 6 అనేది 12లో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 రెళ్ళ 10n ఈజ్ ఈక్వల్ టు 21. సింప్లిఫై చేసుకుంటే 10n మైనస్ 9n n ప్లస్ 6n 7n ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషను 21 ఇంటూ 12 7 1 జా 7 3 జా దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 3 12 మూల 36. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణించి లబ్ధముకు 2/3 కూడితే -7/12 వస్తుంది. ఆ సంఖ్య అకర్ణీయ సంఖ్య x అనుకుందాం. అకర్ణీయ సంఖ్య కావలసిన అకర్ణీయ సంఖ్యని x అనుకుందాం. x అనుకుంటా ఈ xని ఈ సంఖ్యని దేంతో గుణించామంటే 5/2తో గుణిస్తే 5/2 ఇంటూ x గుణించాం లబ్ధముకు అంటే లబ్ధం ఎంత అంటే మనకి 2 గుణిస్తే 5/2x లబ్ధముకు ఎంత కూడమన్నాడు 2/3 కలిపితే కూడితే ఎంత వచ్చింది -7/12 వచ్చింది. అంటే అకర్ణీయ సంఖ్యని x అనుకున్నాం. xని దేంతో గుణించామంటే 5/2తో గుణిస్తే 5/2x వచ్చింది లబ్ధం. ఈ లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వచ్చింది ఆ సంఖ్య. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కాసాగు కట్టుకుంటే ఇక్కడ కాసాగు 2కి 3కి కాసాగు 6 5 మూళ్ళ 15x ప్లస్ 2 రెళ్ళ 4 ఈక్వల్ టు -7/12. దేర్ఫోర్ క్యాన్సిలేషన్ చేసుకుంటే 6 1 జా 6 2 జా. సో క్రాస్ మల్టిప్లికేషన్ 15x ఇంటూ 2 30x 15x ఇంటూ 2 అంటే 30x ప్లస్ 4 ఇంటూ 2 8 మైనస్ 7 ఇంటూ 1 అంటే -7. దేర్ఫోర్ 30x ప్లస్ 8 ఇటు వెళ్తే -8 -7 -8 -15. దేర్ఫోర్ x ఈక్వల్ టు -15/30 క్యాన్సిలేషన్ చేసుకుంటే -1/2 -1/2 అంటే ఆన్సర్ థర్డ్ వన్ -1/2 x విలువ -1/2. అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 15x ఇంటూ 2 30x ప్లస్ 4 ఇంటూ 2 8 ఈజ్ ఈక్వల్ టు -7 ఇంటూ 1 -7 ప్లస్ 8ని తీసుకెళ్తే -8 -7 -8 -15. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30 గుణిస్తుంది ఇక్కడికి వస్తే భాగించింది -15/30 కొట్టివేతలు చేసుకుంటే -1/2. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల భేదము 568 వాటిలో ఒక సంఖ్య 796 అయినా రెండవ సంఖ్య ఒక సంఖ్యని x అనుకుందాం. ఒక సంఖ్య ఎంత ఇచ్చాడంటే 796. రెండవ సంఖ్యని y అనుకుందాం. మనం కట్టవలసింది రెండవ సంఖ్య. వాటి భేదం అంటే x మైనస్ y. వాటి భేదం అంటే మైనస్ చేసాం 568. దేర్ఫోర్ x అంటే 796 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 568. దేర్ఫోర్ మైనస్ వైని తీసుకొస్తే ప్లస్ వై. ఈ ప్లస్ 568 ఇటు వెళ్తే -796 మైనస్
568. మైనస్ వైని రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ వై అయింది. ప్లస్ 568 ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 568. అంటే 796 మైనస్ 500 మైనస్ చేస్తే 16లో 8 తీసేస్తే 8 2 228. సో ఫస్ట్ ఆప్షన్ 796 మైనస్ 568 చేసుకుంటే 228 వస్తుంది. పొడవు 8 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్లు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రం పొడవు L = 8, వెడల్పు B = 3.5. దేర్ఫోర్ దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా 2 × L + B. అంటే 2 × L వాల్యూ 8 + 3.5, 2 × 8 + 3.5 అంటే 11.5. 11.5 × 2 23. 11.5 × 2తో గుణిస్తే 23 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట వారములో 7 రోజుల్లో ఒక నగరంలో వర్షపాతం మిల్లీమీటర్లో 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2, 0.0 నమోదు చేయబడ్డాయి. ఆ వారంలో సగటు వర్షపాతం రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే ఇక్కడ 1.0 ప్లస్ 5.5 ప్లస్ 20.5 ప్లస్ 0.0 ప్లస్ 2.1 ప్లస్ 12.2 ప్లస్ 0.0 హోల్ బై 7 రోజులు. ఇవన్నీ కలుపుకుంటే మనకి 41.3. 41.3 బై 7 అంటే ఇక్కడ 41.3ని 7తో భాగాన్ని చేసుకుని 5ల 35, 6.3 అంటే 0.79 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5.9 అంటే ఆన్సర్ 5.9. నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి 7% వడ్డీ రేటు 3,500 రూపాయలు ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ. ఇక్కడ P = 3,500, R = రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7, టైము T = దేర్ఫోర్ వడ్డీ I = PTR/100. అంటే 3,500 × 2 × 7/100 క్యాన్సిల్. 35 × 2 అంటే 70 × 7 490. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది సత్యం? చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు. చతురస్రంలో మనకి 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి సమచతుర్భుజం అవుతుంది. మరియు చతురస్రంలోని ఎదురెదురు భుజాలు సమాంతరము మరియు సమానం కాబట్టి దీర్ఘచతురస్రం కూడా అవుతుంది. సెకండ్ ఆప్షను దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలు కావు. ఎందుకంటే దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం. గాలిపటాలన్నీ సమచతుర్భుజాల. గాలిపటాలు కైట్ తాలూకా షేపు ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి, ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి.
సమచతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు. చతురస్రాలన్నీ చతుర్భుజాలు కావు అని ఇచ్చాడు. ఇక్కడ చతురస్రాలన్నీ చతుర్భుజాలు కావు అని ఇచ్చాడు. చతురస్రంలోనే 4 భుజాలు ఉంటాయి కాబట్టి అది కంపల్సరీగా చతుర్భుజం అవుతుంది, కానీ ఇక్కడ కావు అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. మనకి చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు అవుతాయి మరియు దీర్ఘచతురస్రాలు అవుతాయి. అదేవిధంగా ఈ సెకండ్ ఆప్షన్ ఒకసారి చూస్తే దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలు కావు. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలను ఇచ్చాడు. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు. రీజన్ ఏంటంటే గాలిపటంలోని ఈ జత భుజాలు సమానం మరియు ఈ జత భుజాలు సమానంగా ఉంటాయి. సమచతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. చతురస్రాలన్నీ చతుర్భుజాలు కావని ఇచ్చాడు. చతురస్రాలన్నీ చతుర్భుజాలు అవుతాయి ఎందుకంటే 4 భుజాలతో ఏర్పడుతుంది చతురస్రం కాబట్టి చతురస్రాలన్నీ చతుర్భుజాలు అవుతాయి, కానీ ఇక్కడ కావని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది. ఇక్కడ కరెక్ట్ అయిన ఆన్సర్ చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, పరిపూర్ణ ఘనము కాని సంఖ్య. ఘనము మనకిచ్చిన నెంబర్ని ఘనముగా అంటే క్యూబ్ వచ్చినట్టు రాసుకోవాలి. దీన్ని 6 × 6 కింద రాద్దాం, అంటే 6 క్యూబ్. 216ని ఇలా రాయొచ్చు. 64ని 4 × 4 × 4 క్యూబ్ అని రాయొచ్చు. అలాగే 125ని మనం 5 × 5 × 5 క్యూబ్. బట్ 500ని 10 × 10 × 5 అని రాసాం. మరలా 10ని 2 × 5 5 అని రాసాం. అయితే 5లు ఇక్కడ 3 వచ్చాయి, కానీ 2లు ఎన్ని వచ్చాయి అంటే 2 వచ్చాయి. అంటే ఇక్కడ దీన్ని క్యూబ్ కింద రాయగలిగాం, దీన్ని క్యూబ్ కింద రాయగలిగాం. దీన్ని క్యూబ్ కింద రాయలేకపోయాం ఎందుకంటే ఇక్కడ 2 స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ ఏ నెంబర్కి ఘనం లేదంటే 500కి ఘనం లేదు. ఘనం రావాలంటే ప్రతి సంఖ్యను పైన వచ్చినట్టు రాసుకోవాలి. ప్రతి నెంబరు 3 సార్లు వచ్చినట్టు రాయాలి. అంటే 216ని ఇలా రాయగలం 6 క్యూబ్. 64కి 4 క్యూబ్. 125ని 5 క్యూబ్ అని రాయొచ్చు. 500 నెంబర్ని మనం 5 క్యూబ్ × 2 స్క్వేర్ రాయగలుగుతున్నాం. అంటే ఇక్కడ క్యూబ్ రాలేదు కాబట్టి ఘనము లేని సంఖ్య 500. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ 500. నెక్స్ట్ క్వశ్చన్, 2 5/6 అపక్రమ భిన్నము. ఇది మిశ్రమ భిన్నం. అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 2 6 12, 12 + 5 17/6 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 12/16ని శాతంలో మార్చగా. శాతంలో మార్చాలంటే ఇచ్చిన నెంబర్ని 100తో గుణించాలి. 4 3 4 4 4 25 25 3 75 సెకండ్ ఆప్షన్. 3 భుజాల పొడవుల అసమానాలు గల త్రిభుజము. 3 భుజాల పొడవులు అసమానంగా ఉంటే 3 భుజాల పొడవులు అసమానంగా ఉంటే అది మనకి ఏటవుద్దంటే విషమబాహు త్రిభుజం అవుతుంది. విషమబాహు త్రిభుజం.